సంక్రాంతి బరిలో ఎలాగైనా నిలవాల్సిందే అని అనుకుంటున్నాడు ఎన్టీఆర్. సంక్రాంతి కోసం సినిమా సిద్ధం చేసుకోవటం తప్పేం కాదు. ఎందుకంటే తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు సంక్రాంతి తిరుగులేని సీజన్. సినిమా హిట్ కొడితే కోట్లు కొల్లగొట్టచ్చు. అందుకే సంక్రాంతి బరిలో సినిమాని నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అందుకు సరైన ప్రణాళిక కూడా ఉండాలి. నాన్నకు ప్రేమతో విషయంలో మాత్రం ఎన్టీఆర్కి ఎలాంటి ప్రణాళికలేం లేవు. కేవలం బాబాయ్ బాలకృష్ణకి పోటీగా తన సినిమాని సిద్ధం చేయాలి అని అనుకుంటున్నాడంతే. ఎందుకంటే నాన్నకు ప్రేమతో ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. స్పెయిన్లో ఓ స్కెడ్యూల్ తెరకెక్కించాలి. కానీ అందుకు అనుమతులు మాత్రం ఇంకా రాలేదు. స్పెయిన్ వెళ్ళి షూటింగ్ చేసుకుని తిరిగి వచ్చేసరికి పొంగల్ వెళ్ళిపోతుంది. అందుకే ఎన్టీఆర్ ఓ ప్లాన్ వేశాడు. స్పెయిన్లో తీయాల్సిన సీన్లు ఇండియాలోనే షూట్ చేసేయండి అని అంటున్నాడట. అక్కడ ఇదివరకు తీసిన సీన్లకు మ్యాచింగ్ కావాలి అంటే సెట్లు వేయండి అంటూ ఆర్డర్ వేశాడట. దాంతో చిత్ర బృందం ఉరుకులు పరుగుల మీద స్పెయిన్ కి మ్యాచింగ్ సీన్లు హైదరాబాద్ లోనే తీయడానికి ప్రయత్నాలను వెతుక్కుంటోందట. సినిమాని తొందరగా చుట్టేయాలన్న కుతూహలంతో సీన్లపై దృష్టి పెట్టడం లేదన్నది లేటెస్ట్ టాక్. ఇలాగైతే సంక్రాంతికి సినిమాని తీసేయచ్చుగాక, కానీ డిక్టేటర్ కి ధీటుగా నిలబడతాడా అనే సందేహం నెలకొంది. పంతంతో ఈ సినిమాని కావాలని కిల్ చేసుకుంటున్నాడేమో అనిపిస్తోంది. ఇలాగైతే నాన్నకు ప్రేమతో సినిమా ఏమైపోతుందో ఏంటో.